మనుషులు పడే కష్టాలకి ముఖ్యంగా యువత లేదా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు పడే కష్టాలకు కారణం ఏంటి తెలుసా? వారికి కొన్ని తేడాలు తెలియకపోవడం వల్లే. ఏమిటి ఆ తేడాలు అంటే, ఆకర్షణకి ఇష్టానికి తేడా తెలియకపోవడం, అభిమానానికి ఆప్యాయతకి తేడా తెలియకపోవడం, ప్రేమకి అనురాగానికి తేడా తెలియకపోవడం, బంధానికి సంబంధానికి తేడా తెలియకపోవడం, స్నేహానికి బాంధవ్యానికి, అలాగే సఖ్యతకి ఆదరణకి, అలాగే ఆలంబనకి అభినందనకి, అలాగే ఆత్మీయతకి ప్రీతికి, అలాగే మోహానికి వాత్సల్యానికి, వాంఛకి విహితానికి, అలాగే అనుకూలం దానికి కూడా తేడా తెలియదు అనమాట. అసలు అనుకూలం అంటేనే తెలియదు అనమాట. సో మళ్ళీ వివరించాలంటే, వేటి మధ్య తేడా తెలియదు, వేటి మధ్య తేడా తెలియకపోవడం వల్ల వాళ్ళు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు అంటే, అవి ఏంటివి అంటే ఆకర్షణ, ఇష్టం, అభిమానం, ఆప్యాయత, ప్రేమ, అనురాగం, బంధం, సంబంధం, స్నేహం, బాంధవ్యం, సఖ్యత, ఆదరణ, ఆలంబన, అభినందన, ఆత్మీయత, ప్రీతి, మోహం, వాత్సల్యం, వాంఛ, విహితం, అనుకూలం. వీటి మధ్య తేడా తెలియకపోవడం వల్లే రకరకాల ఇబ్బందులు పడుతున్నారన్నమాట. మానసిక సమస్యలు ముఖ్యంగా చాలా ఎదుర్కొంటున్నారు. గందరగోళానికి గురవుతున్నారనమాట. చెప్పేవాళ్ళు లేరు, అనలైజ్ చేసేవాళ్ళు లేరు. సో ఇదనమాట. సో మరి దీని నుంచి బయటపడాలంటే ఎలాగా అంటే, పుస్తకాలు చదవాలి, పాత నవలలు ఉంటాయి, ఆ నవలలు చదవాలన్నమాట. సో పుస్తకాలు చదివితే ఖచ్చితంగా లోక జ్ఞానం అనేది పెరుగుతుంది. ఇంకో విషయం, పుస్తకాలు చదివేంత టైం లేదు అన్నప్పుడు కనీసం పెద్దవాళ్ళతో అన్న కూర్చొని మాట్లాడాలి. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే కాకుండా సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే, వయసు పైబడినటువంటి వ్యక్తి, ఎంతో జీవితాన్ని చూసినటువంటి వ్యక్తుల్ని కలవడం మంచిదన్నమాట. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. లేదు, దానికి కూడా టైం లేదు, నాకు అన్నీ కంప్యూటర్లోనే అయిపోవాలి అంటే, ద మాస్టర్ కీ టు డిజైన్ యువర్ లైఫ్ అనే పుస్తకం ఉందన్నమాట. అమెజాన్లో ఉంది. అది కొనుక్కొని చదవచ్చు. ఇన్స్టెంట్గా దొరుకుతుంది ఆన్లైన్లో. మాస్టర్ కీ టు డిజైన్ యువర్ లైఫ్, మనీష్ సృజన ఆథర్ నేమ్. అది కొనుక్కొని వెంటనే చదవచ్చు. అది అర్థం చేసుకుంటే మీకు ప్రపంచం మొత్తం, మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ అర్థమైపోతాయి అన్నమాట. దాంట్లో ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది, వీడి మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ని అర్థం చేసుకుంటే చాలు, మీ భవిష్యత్తును మీరే అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు.